శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు అలంకార శాస్త్రంలోని శబ్దాలంకారమైన వృత్యానుప్రాస అలంకారం గురించి ఈరోజు తెలుసుకుంటాం. శబ్దాలంకారం అనగా ఏమి, ఈ శబ్దాలంకారాల్లో ఉన్న రకాలేంటి, ఆ రకాలలో ఉన్న అంశాలేంటి, అసలు వృత్యానుప్రాస అనగా దాని వ్యుత్పత్తి ఏమిటి, ఈ అంశాలను ఈరోజు మనం చర్చించుకుంటాం. వృత్యానుప్రాస అలంకారము. మొదట శబ్దాలంకారం అనగా ఏమిటో తెలుసుకుంటాం. శబ్దాల యొక్క కూడిక చేత వినుటకు, చదువుటకు మనోహరమైన దానిని శబ్దాలంకారం అంటారు. కేవలం శబ్ద వైచిత్రి మాత్రమే ప్రధానంగా ఏర్పడినవి శబ్దాలంకారాలు. ఈ శబ్దధర్మాలు రెండు. ఒకటి శబ్దించుట అనగా ధ్వని చేయుట, రెండు అర్థమిచ్చుట అంటే అర్థభావాన్ని కలుగజేయుట. ఈ శబ్దధ్వని ధర్మమును బట్టి ఏర్పడినవే శబ్దాలంకారాలు. ఇవి కావ్యానికి సంగీతాన్ని సమకూర్చును. ధ్వని ధర్మాన్ని బట్టి ఏర్పడినవి శబ్దాలంకారాలు. ఇవి కావ్యానికి సంగీతాన్ని సమకూర్చును. వీటిలో మూడు భేదాలు ఉన్నాయి. అందులో ఒకటి అనుప్రాస, రెండు యమకము, మూడు ముక్త పదగ్రస్తం. ఈ అనుప్రాసలో తిరిగి వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అను 4 విధాలు ఉన్నాయి. అందులోని ఒకటైనటువంటి వృత్యనుప్రాస గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. వృత్తి అనుప్రాస, ఆ 2 పదాలను మనం విడగొట్టుకుంటే వృత్తి అనుప్రాస, వృత్యనుప్రాస. ఇక్కడ అనాదేశం జరిగింది. వృత్తి అంటే ఆవృత్తము అని అర్థం కాదు. వృత్తి అంటే రచన, అంటే వ్యాపారం, అంటే శృంగారాది రస విషయమైన వ్యాపారము అని దాని వ్యుత్పత్తి. కానీ ఈ వృత్యనుప్రాస అనే పదంలో ఉన్న వృత్తి పదానికి మాత్రం అటువంటి వ్యాపారం గల వర్ణరచన అని అర్థం. మరొక మారు చూడండి. ఈ వృత్యనుప్రాస అనే పదములో ఉన్న వృత్తి పదానికి మాత్రం అటువంటి వ్యాపారం గల వర్ణరచన అని అర్థం. ఈ వర్ణరచన 3 విధాలు. అందులో పరుషవర్ణాభరబ్దం, కోమల వర్ణారబ్దం, మధ్యమ వర్ణా అబ్దం. వినడానికి కటువుగా ఉండే పరుషవర్ణాబ్దమైన అంటే పరుష వర్ణాలతో కూర్చబడిన వర్ణరచనను గౌడరీతి అని, కోమల వర్ణ సంగ్రతిమైన వైదర్భరీతి అని, మధ్యమ వర్ణయుక్తమైన రచన పాంచాల రీతి అని అలంకారికులు నిర్ధారించారు. ఇలా త్రివిధావిభక్తమైనటువంటి వర్ణరచనకు సంబంధించినది కనుక దీనిని వృత్యనుప్రాస అని పిలుస్తారు. ఇది వృత్యనుప్రాస. వృత్తి అనగా ఏంటదని అర్థం. ఇప్పుడు మనం వృత్యనుప్రాస యొక్క లక్షణాన్ని చూద్దాం. ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక పర్యాయాలు వచ్చి శబ్ద చమత్కారాన్ని కలిగించినట్లయితే దానిని వృత్యనుప్రాస అంటారు. లక్షణం చూడండి. ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక పర్యాయాలు, అనేక మారులు ఆవృత్తమై శబ్ద చమత్కారాన్ని కలిగించినట్లయితే దానిని వృత్యనుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు
లక్ష్యం చూద్దాం, ఉదాహరణ చూద్దాం. ఏకాక్షరం, ఒకే అక్షరం. నన్నను, నిన్నన్నను, నిన్నేనని నేనను, నిన్ను నేనెన్నను, నిన్నెన్నను, నిన్నే నన్నేనెన్నను, నన్నేనను, నిన్ను నేనన్నను అనేటువంటి నాగుణింతవుతో సాగినటువంటి పద్యం. ఇక ద్వ్యక్షరి, రెండక్షరాలతో కూడినటువంటిది పారిజాత వాహనంలోనిది. మనమున అనుమానము మానను, నీ నామమను మను, మనమును నేను మను మానను నన్ను మన్నన, మనుమను నానమేనన్ మానానోనా అనేటువంటి ఈ పద్యం నకారము మకారము రెండు అక్షరాలు మాత్రమే ఆవృత్తమైంది. ఇది పారిజాతాపహరణంలో ఉన్నటువంటి పద్యం. ఇకపోతే మనము కొన్ని ఉదాహరణలు కూడా పరిశీలిస్తాం. సులభమైనటువంటి ఉదాహరణ మనం ఇప్పుడు చూద్దాం. కాకి ఈక, కాకికి కాక కేకిక. కాకి ఈక, కాకికి కాక కేకిక. ఇక్కడ సంధి కలిసింది. కాకి ప్లస్ ఈక, కాకి ఈక. పై దానిలో ఏకాక్షరముతోనే అర్థాన్ని బోధిస్తూనే శబ్ద చమత్కారాన్ని కూడా కలిగించింది. కాకి యొక్క ఈక కాకికి చెందకుండా, అంటే కేకి అంటే నెమలి, నెమలికి చెందుతుందా అని ప్రశ్న. అంటే కాగుణింతముతో సాగినటువంటి ఏకాక్షర ఆవృత్తమైనటువంటి శబ్ద చమత్కారం. ఇక రెండవది బాగా ప్రసిద్ధమైనటువంటి పద్యము పోతన భాగవతములోని అష్టమ స్కందములోని 103వ పద్యములో మనం తీసుకున్నట్లయితే, అడిగెదనని కడువడి జను, అడిగిన తన మగుడ నొడవడని నడయుడుగును, వెడవెడ చుడుముడి తడబడ నడుగిడు, నడుగెడదు జడిమ నడుగెడు ఎడలన్. ఇక్కడ మనం చూస్తే అడిగెదనని కడువడి జను, అడిగిన తను మగుడ నొడగడని నడయుడుగును, వెడవెడ చుడుముడి తడబడ నడుగెడు, నడుగెడదు జడిమ నడుగెడ వెడలన్. ఇది పద్యం. ఇక్కడ శబ్ద ఆడంబరతో మనకు కనపడుతూ ఉంది. పై పద్యంలో నా అనేటువంటి హల్లు, డా అనేటువంటి ఇంకొక కళ్ళు, రెండు హల్లులు పలుమార్లు వచ్చి చమత్కారం చేసింది. ఇది ప్రసిద్ధమైనటువంటి ఒక పద్యం. అలాగే మూడవది ఉదాహరణ చూసినట్లయితే, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇక్కడ స్ను అనేటువంటి వర్ణం ఆవృత్తమైనది. మరొక ఉదాహరణ, మందార మకరంద మాధుర్యమునదేలు, మధుపంబు బోవునే మదనములకు. ఇక్కడ మా అనే వర్ణం ఆవృత్తమైనది. మరొక ఉదాహరణ చూస్తే, ఇది కాదదియును, అది కాదు అదియను, ఇది అదియు వదలి ఎదియో వదురును, వదలని ముదముల పొదలగా అధవపడి చెదరి ఎడద హరిహరనాథ అనేటువంటి పద్యంలో మనం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 10వ తరగతి, ప్రస్తుత 10వ తరగతి పాఠ్యపుస్తకంలోనిది. ఈ పద్యం చూస్తే దా అనేటువంటి హల్లు అనేక మార్లు వచ్చింది. దా అనే హల్లు అనేక మార్లు ఆవృత్తమైనది. ఇక మరొక కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిస్తే, అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి క్షితిలో కష్టాల పాలగును. అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి క్షితిలో కష్టాల పాలగును. ఇక్కడ కూడా క్ష అనేటువంటి వర్ణం ఆవృత్తమైనది. మరొకటి, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మణవకకు, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మణుకు ఒక భక్ష్యము లక్ష్యమా. క్ష అనేటువంటి వర్ణం ఇక్కడ ఆవృత్తమైనది. అలాగే మనం సాధారణంగా చెప్తున్నటువంటిది చిట్టి పొట్టి కట్టి నిరిచెను. ఇక్కడ టకారం అనేటువంటి వర్ణం ఆవృత్తమైనది. ఇలాగే నీ నూనె నా నూనెని నేనన్నానా. ఇక్కడ నా అనే వర్ణం ఆవృత్తమైనది. మీ మామ మా మామ మనందరి మామ చందమామ. ఇక్కడ మా అనే అక్షరం ఆవృత్తమైంది. నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించున్నారము. ఇక్కడ క్ష అనే వర్ణం ఆవృత్తమైనది. మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే. ఇక్కడ పూర్ణబిందు దకారము. అలాగే చూరుకు తేరుకు ఏరుకు నారకు దారువును వాడుదురు నరవరులీలలోన్ అనేటువంటి పద్యములో రకారము ఆవృత్తమైనది. ఇలా
ఒక వర్ణమును కానీ అనేక వర్ణాలు కానీ పలుమార్లు వచ్చి శబ్ద చమత్కారం చేసినట్లయితే దానిని మనం వృత్త్యనుప్రాస అలంకారం అంటారు. వృత్తి ప్లస్ అనుప్రాస వృత్త్యనుప్రాస. అందుకే అన్నాం శబ్దధ్వని ధర్మమును బట్టి ఏర్పడిన శబ్దాలంకారాలు అని మొదటే చెప్పుకున్నాం. ఇవి కావ్యానికి సంగీతత్వాన్ని సమకూరుస్తాయి. ఈ సంగీతత్వంలో ఉన్నటువంటి అనుప్రాస, యమకము, ముక్తపరదగ్రస్తము, ఈ వాటిల్లో మళ్ళీ తిరిగి అనుప్రాసలో వృత్త్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాసలు కూడా మొత్తం 4 అనుప్రాసలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. కనుక లక్షణాన్ని మళ్ళా మరొకసారి పరిశీలిస్తే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక పర్యాయాలు వచ్చి శబ్ద చమత్కారం కలిగించినట్లయితే దానిని వృత్త్యనుప్రాస అలంకారం అంటారని అర్థం. ధన్యవాదములు. మరొక కొత్త అంశంలో కలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.